నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన చండీ ప్రియ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 11వ భాగాన్ని మొదలెడదామా? ప్రియ తయారై హాస్పిటల్కి వెళ్ళడానికి బయటకొచ్చింది. నీల్ కార్ డ్రైవర్ తిరుపతయ్య. కార్ తీయమంటారా అని అడిగాడు. అక్కర్లేదు. బాబుగారు నసుకుతూ నిలబడ్డాడు. బాబుగారు? ప్రియ విసుగుతో రెట్టించింది. మిమ్మల్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వద్దన్నారు. అదేమిటి? ప్రియ ముఖం కోపంతో జేవురించింది. నన్ను అనుక్షణం కాపలా కాయమన్నారా? వాడిలో వినయం తగ్గలేదు. అది కాదండి, ఆడపిల్లలు ఒంటరిగా బయట తిరగడం క్షేమం కాదని వారు ఆ విధంగా చెప్పుంటారు. ముఖ్యంగా మీరు ఆయన ఇంట్లో ఉన్నారు. ప్రస్తుతం మీ మంచి చెడ్డల బాధ్యత వారిదే కదా. ఆయనకి అపకీర్తి తెచ్చే పనులేమీ నేను చెయ్యనులే. ప్రియ విసురుగా బయటికి నడుస్తుంటే తిరుపతయ్య నిస్సహాయంగా చూశాడు. ఈవిడ కారెక్కకపోతే ఇక్కడ తనకేం పని? బాబుగారు ఊరికి వెళ్ళినన్ని రోజులు తనకి సెలవు దొరికినట్టుగా ఉండేది. చక్కగా ఇంట్లో ఉండిపోయి భార్యాబిడ్డలతో కాలక్షేపం చేసేవాడు. అమ్మాయి గారున్నారు, ఎక్కడికి వెళ్ళినా కారు తీసుకెళ్ళు అని బాబుగారు చెప్పబట్టి ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ప్రియ మీద చిరాకు వేయసాగింది తిరుపతయ్యకు. ప్రసాదరావు నీరసంగా బెడ్ మీద పడుకుని ఉన్నారు. ఆయనకి పాలు, బ్రెడ్ అంతకుముందే వెంకటాద్రి వల్ల అందాయి. తండ్రి ఆరోగ్యం గురించి పరామర్శించటం అయ్యాక ప్రియ తండ్రి పక్కన కూర్చుని నీలు బలత్కారంగా తన కారులో తీసుకురావటం మొదలు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ చెప్పింది. ఆ సమయంలో ఆడపిల్లవు ఎన్ని బాధలు పడేదానివో, దేవుడిలా ఆపదలో ఆదుకున్న అతడి మీద నీకింకా కోపం చల్లారలేదా? ఇప్పటికి కూడా నువ్వు అతడి హృదయాన్ని తెలుసుకోలేదా? ఆవేదనగా అడిగారు ప్రసాదరావు. నన్నిక్కడికి తీసుకురావడం ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే నన్ను బ్రతికించుకోవడం అసాధ్యమయ్యేదని డాక్టర్ గారు అన్నారు. నువ్వు తండ్రి లేని పిల్లవి కాకుండా రక్షించిన నీళ్ళు పట్ల నువ్వు నిజంగా కృతజ్ఞరాలివై ఉండాలమ్మా. గొర్రె కసాయివాడిని నమ్ముకున్నట్టుగా ఉంది నాన్న మీది. మనల్ని సర్వనాశనం చేసిన వాడిని మీరు దేవుడు గీవుడు అని కీర్తిస్తున్నారు. మనల్ని ఈ స్థితికి తెచ్చింది అతడు కాదు. పైగా ఏదో పరోపకార పరాయణులా నాటకం, ఆపద్బాంధవుడి ఫోజు. ఆ రోజు అతడు ఆదుకోకపోతే ఏమయ్యేదని మీ ప్రశ్న. మీ ఆయువు గట్టిది కాబట్టి బ్రతికారు. ఆయువే తీరిపోతే ఈ ఇంద్రనీలులు, డాక్టర్లే కాదు బ్రహ్మ కూడా బ్రతికించలేకపోయేవాడు. అతడు రాకపోతే ఎలాగో కష్టాలు పడేవాళ్ళం, ఎలాగో మిమ్మల్ని రక్షించుకునేవాళ్ళం. ప్రియ ఆవేశంగా మాట్లాడింది. అయ్యిందేదో అయ్యింది. అతడు ఖర్చు పెట్టిన డబ్బు అతడి ముఖాన కొట్టి మనం అతడి చేతుల నుండి విముక్తి పొందితే చాలు. కానీ మనం ఉండేది ఎక్కడా అని. మేడ 3 సంవత్సరాల వరకు వాళ్ల స్వాధీనంలో ఉండేట్టు రాసిచ్చాం. ఇప్పుడు వాళ్ళెందుకు ఖాళీ చేస్తారు? నాకిక పల్లెటూరిలో వెళ్ళి పడాలని లేదు. మీ ఆరోగ్యం బొత్తిగా నమ్మతగింది కాదు. చూశారుగా, వైకుంఠం గారి నాటు వైద్యం మీ ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఏ రాత్రి ఏం వచ్చినా ఆ పల్లెకొంపలో నేను తలడిల్లిపోవాల్సిందే కదా. ఈ ధోరణిలో కాసేపు వాపోయింది ప్రియ. కూతురితో వాదించే శక్తి లేనట్టుగా మౌనం వహించారు ప్రసాదరావు. నాకు ఆ ఇంట్లో ఉండటం ముళ్ళ మీదున్నట్టుగా ఉంది. ఆ శారదమ్మ ఎంత మారిపోయింది. నన్ను ఎన్నెన్ని మాటలంటుంది. ఆమె వెనుకటి బ్రతుకొక్కసారి గుర్తు చేసి ముఖం వాచేలా తిడదామనిపిస్తోంది. ఆ ఇంట్లో ఉండి ఆవిడతో తగు పెట్టుకోవడం అసహ్యంగా ఉంటుందని నోరు మూసుకుంటున్నాను. అనాలంటే ఎంతసేపు పడుతుంది? దీనికి కూడా ప్రసాదరావు ఏమీ జవాబివ్వలేదు. అయినా ఎవరినో అని లాభమేమిటి? మనల్ని దుర్గతికి ఇచ్చిన వాడిని అనాలి. ప్రాయశ్చిత్తం అతడికి చేయాలి. ఇంటి నిండా అనాథల్ని పోగు చేసుకుని చదువు చెప్పించినంత మాత్రాన అతడు అపరదారకర్ణుడైపోడు. ఎందరినో చంపి ఎన్ని సంసారాలనో లూటీ చేసి డబ్బు కుప్పలుగా మూలుగుతోంది. ఆ పాపపు సొమ్ము తెచ్చే అపకీర్తి నుండి తప్పించుకోవడానికైనా తను కొన్ని మంచి పనులు చేస్తున్నట్టు నటించక తప్పదు అనుకున్నట్టున్నాడు. చూస్తూ ఉండండి నాన్న, అతడి నిజస్వరూపం ఎప్పుడో బయట పెడతాను. ప్రియ కూర్చున్న ఆ కాసేపు నీళ్ళని ఆడిపోసుకోవటం తప్ప మరొకటి చేయలేదు. ఆయన్ని ఎక్కువగా మాట్లాడించకండి అంటూ నర్సు వచ్చి హెచ్చరిక చేయటంతో ప్రియ తండ్రి వద్ద నుండి సెలవు తీసుకుని బయటకొచ్చింది. 4 అడుగులు వేసి బస్టాప్ను చేరుకుంది. ప్రియ పక్కగా కారొకటి ఆగటం, గాగల్స్ పెట్టుకున్న ఒక తెల్లటి ముఖం యువతలికి పెట్టి హాయ్ అనడం క్షణంలో జరిగిపోయాయి. వెంటనే పోల్చుకోలేకపోతున్నట్లు చూసింది ప్రియ.
తర్వాత పెద్దగా నవ్వేసి, ఓ కుసుమ, ఇక్కడికెక్కడికి వచ్చావు అంది. ఆ మాటలన్నీ కారులో చెప్పుకోవచ్చు, ముందు కారెక్కు. ప్రియ కారెక్కి కుసుమ పక్కగా కూర్చుంది. కుసుమ ప్రియ క్లాస్మేట్, మధ్యతరగతికి చెందిన అమ్మాయి. తనతో మాట్లాడడానికే సంకోచపడేది. ఇప్పుడెంత చొరవగా పలకరిస్తోంది, హాయ్ ప్రియా అంటూ. ఇదంతా డబ్బిచ్చే బలమే కాబోలు. శ్రీమంతుల అబ్బాయి అయిన గణేష్ కుమార్ ఆమెను ప్రేమించి పెళ్లాడటంతో కుసుమ జాతకం మారిపోయింది. అసలు కుసుమ రూపురేఖలే మారిపోయాయి. మేడ అద్దెకిచ్చేసి మీరు పల్లెకి వెళ్ళిపోయారని విన్నాను అంటూ మొదలుపెట్టింది కుసుమ స్టీరింగ్ తిప్పుతూ. అవును, తండ్రికి జబ్బు చేయటం, ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం వరకు చెప్పింది ప్రియ, నీలు ప్రసక్తి ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతూ. మహిళా మండలి సెక్రటరీగా ఎన్నుకోబడి పెద్ద చిక్కు తెచ్చి పెట్టుకున్నాను. అబ్బా, తిండికి నిద్రకు కూడా నోచుకొని బ్రతికయిందంటే నమ్ము. వరద బాధితుల సహాయార్థం మా మహిళా మండలి ఓ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తోంది తెలుసా. మళ్ళీ శుక్రవారమే ప్రోగ్రాం అంటూ ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతూనే ఓ హోటల్ ముందు కారాపింది. కొద్దిగా అల్పాహారం తీసుకున్నారు. బిల్లు కుసుమే చెల్లించింది. తర్వాత బ్యాగ్లో నుంచి టికెట్ బుక్ తీసి ఓ టికెట్ ప్రియ ముందుంచి, నీ వంతుకిది తీసుకో. 25 రూపాయల టికెట్. ప్రియ బ్యాగ్లో నుంచి డబ్బు లెక్కపెట్టి ఇచ్చింది. మరిచాను, నీకు సంగీతం వచ్చు కదూ? ఏదో నిధి గుర్తుకు వచ్చినంత సంబరంగా అడిగింది కుసుమ. వచ్చు. లలిత సంగీతం పాడగలను. అయితే పావుగంట ప్రోగ్రాం నీదుంటుందా రోజు? సినీ నటి కుమారి ఉష నృత్యం తర్వాత నీ లలిత సంగీతం ఉంటుంది, ఓకే? ప్రియ ఒప్పుకోలేదు. ఇలాంటి ప్రోగ్రాంలు మా నాన్నగారికి ఇష్టం ఉండవో చెప్పేసింది. కుసుమ నిష్ఠూరంగా, ఇది ఏదో సరదాకి కాదు, వరద బాధితుల సహాయార్థం నిర్వహింపబడుతున్న కార్యక్రమం. 100ల కొద్దీ డబ్బిచ్చే దాతలుండగా నువ్వు పాడ్డానికి వెనకాడడంలో అర్థం లేదు అంది. ఇలాంటి ఎత్తిపొడుపులు ఎన్నో అయిన తర్వాత ప్రియ పాడటానికి అంగీకారం తెలిపింది. మాట తప్పవు కదా, రేపే కరపత్రాలు అచ్చు వేయిస్తున్నాం, అందులో నీ పేరు చేర్చుతాం. మాట ఇచ్చి తప్పడం నాకు అలవాటు లేదు. విడిపోయే ముందు కుసుమ అంది. ముందు కొంచెం రిహార్సల్స్ చేసుకుంటే మంచిది కదూ. ఆర్కెస్ట్రా నేను కూరుస్తాను, మా ఇంటికి వస్తావా? లేకపోతే? నేనే పరా ఇంట ఉన్నాను, అక్కడ అలాంటి వాటికి కుదరదు, మీ ఇంటికే వస్తాను చెప్పింది ప్రియ. కుసుమ ఇంట్లో జరిగిన రిహార్సల్ ఏర్పాట్లకు 3 రోజులు వరుసగా ప్రియ హాజరైంది. ఆ రోజు పాడవలసిన 4 పాటలను తనే సెలెక్ట్ చేసుకుంది. కృష్ణశాస్త్రి గారి గేయం ఒకటి, సినారే గేయం ఒకటి, బోయి భీమన్న గారి గేయం ఒకటి, జయదేవుని అష్టపది ఒకటి. రిహార్సల్ చివరి రోజు గణేష్ స్నేహితుడు మురళీధర్ అనే యువకుడు రావటం, ప్రియని చూడటం, ఆమె పాటను వినటం జరిగింది. ప్రియ రూపానికి, ఆమె గళమాధుర్యానికి ముగ్ధుడైపోయాడు. కోయిలను సిగ్గుపడేలా చేసే గాత్రం ఇది. ఇటువంటి అపూర్వమైన గాత్రాన్ని మీరు అజ్ఞాతంగా ఉంచేయటం నాలాంటి సంగీత ప్రియులకి అన్యాయం చేసినట్టేనండి. మీరు అంగీకరించండి, మిమ్మల్ని సినీ గాయన్ని చేసేస్తాను. సినీ ఫీల్డ్లో నాకు పరిచయం లేని సంగీత దర్శకులంటూ లేరు. ఈ ధోరణిలో సాగిందతడి పొగడత. ప్రియ నవ్వేసి ఊరుకుంది. కనీసం మీరు రేడియో ఛాన్స్కైనా ప్రయత్నించారా? మా నాన్నగారికి ఇలాంటివి ఇష్టం ఉండవు. ఆయన కొంచెం సనాతన భావాలు కలవారు. అలాంటి తండ్రులుంటే వారి భావాలను గొయ్యి తీసి కప్పెట్టేసి మన దారిన ముందుకు నడిచిపోవాల్సిందేనండి. మన అభివృద్ధి, మన ఆదర్శాలు, మన ఇష్టాలే ముఖ్యం కానీ కన్నవారిని గౌరవించడం ముఖ్యం కాదా? ప్రియ వింతగా అడిగింది. అభివృద్ధి నిరోధకులను, ఆదర్శ విరోధులను గౌరవించటం ఏమిటండి? తండ్రి కానీ వాడు బాబు కానీ. ఆవేశపూరితమైన అతడి ఉపన్యాసం వినాలనిపించలేదు ప్రియకు. నేటి యువతికి విప్లవం అన్న శబ్దం వీణుల విందు. అంతా కొత్తదనం కావాలి, తేలిగ్గా సుఖాలు అందుకోగలగాలి. తండ్రులు, సాంప్రదాయాలు ఇవేవీ సంకెళ్ళు కాకూడదు. ఒక్క వివాహ విషయంలో తప్ప తండ్రి మాటకు ఎదురాడలేని ప్రియకి అతడి ధోరణి నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. అన్నిటా తమ ఇష్టాయిష్టాలే ముఖ్యం కాదు, కనిపించిన వారి మర్యాద కాపాడటం కూడా ముఖ్యమే పిల్లలకు. తమ భవిష్యత్తు నాశనమైనా సరే కన్నవారిని గౌరవించాల్సిందే. కుసుమా, నేనిక వస్తాను అంటూ లేచింది ప్రియ. రేపు 6 గంటలకు తయారుగా ఉండాలి, నేనొచ్చి తీసుకువెళ్తాను కుసుమ చెప్పింది. ప్రియ తల ఊపి బయటికి నడిచింది. మరునాడు 7 గంటలకు ప్రారంభమవుతుందనుకున్న కార్యక్రమం
సినీ నటి ఉష వేయించేయటం ఆలస్యం కాగా 8:30కు ప్రారంభమైంది. ప్రియ లలిత సంగీతం వందే మాతరం పాటయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటిపోయాయి. స్టేజి దిగాక ప్రియని చాలామంది అభినందించారు. ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. నీలింటి దగ్గర తనని కారులో దిగబెడతానన్న కుసుమ ఎవరో గొప్ప గొప్ప వాళ్లతో మాట్లాడి వాళ్ళని సాగనంపుతోంది. ప్రియ ఒంటరిగా ఒక చోట నిలబడిపోయి కుసుమ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగింది. కుసుమ ఎవరితోనో మాట్లాడుతూ బయటికి వెళ్లటంతో హాల్ అంతా నిర్మానుష్యమైపోయింది. కుసుమ తన సంగతే మర్చిపోయినట్టుంది అనుకుంటూ తను హాల్ బయటకు నడిచింది ప్రియ. నా కారులో మిస్సెస్ పద్మనాభం గారిని దిగబెట్టొస్తాను. నిన్ను పంపించలేకపోతున్నందుకు సారీ ప్రియా. మురళీధరం గారు నిన్ను తన కారులో డ్రాప్ చేస్తానంటున్నారు. హడావిడిగా చెప్పేసి ప్రియ జవాబుకు చూడకుండా మిస్సెస్ పద్మనాభాన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయింది కుసుమ. ప్రియకి వచ్చిన కోపం అంతా ఇంత కాదు. తనను ఎంత రాత్రైనా తన కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పిన కుసుమ ఎంత పనిచేసింది. ఈ సంగతి ముందే ఏడిస్తే ఏ రిక్షానో ఆటోనో చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఒక రిక్షా కానీ ఆటో కానీ చివరికి ట్యాక్సీ కానీ లేవు. మురళీధరం ముందుకు వచ్చి రండి, నా కారులో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు ఎంతో మర్యాద ఉట్టిపడే స్వరంతో. పావుగంట సేపు సభికుల్ని తన గాన మాధుర్యంతో స్తంభింపజేసిన ప్రియ ఇప్పుడు మూగబొమ్మలా నిలబడిపోయింది. ఇప్పుడేమిటి దారి? ఇంటికి ఎలా వెళ్ళిపడాలి? ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు వెళ్ళండి, నేను ఏ రిక్షా అయినా చేసుకుని వెళతాను. ప్రియకంఠం భయంతో వణికింది. ఇంత రాత్రివేళ ఆడపిల్లలు రిక్షా చేసుకు వెళ్ళటం అంత క్షేమం కాదు. పైగా కుసుమ మిమ్మల్ని నాకప్పగించిపోయింది. ఆనక ఆవిడతో నాకు చీవాట్లు తినిపిస్తారా ఏమిటి? మురళీధరం అదోలా నవ్వుతూ అన్నాడు. ప్రియకి కళ్ళనీళ్ల పర్యంతంగా ఉంది. భగవంతుడా, తన్ని రాత్రి క్షేమంగా ఇల్లు చేరుతుందా లేదా? నీల్ తనని కారు వాడుకోమని చెప్పిపోతే గర్వంతో అతడి మాట తోసేసినందుకు తనకి మంచి శాస్తే జరుగుతోంది. రండి, మరింక సంకోచపడ్డానికి అర్థం లేదు. కుసుమ మిమ్మల్ని అప్పచెప్పి వెళ్ళాక మిమ్మల్ని వదిలేసి ఎలా వెళతాననుకుంటున్నారు? మిమ్మల్ని నా కారు ఎక్కించుకోవటం కంటే మరో అదృష్టం లేదు. అక్కడెవరూ లేరు కదా అన్న ధైర్యంతో చనువుగా ప్రియ చెయ్యి పట్టుకున్నాడు మురళీధరం. అతడి చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవాలని చూసింది, కానీ అతడి పట్టు మామూలు పట్టు కాదని మరుక్షణమే తెలిసిపోయింది ప్రియకు. తను కరెంటు తీగకు తగిలినట్టుగా కంపించిపోయింది. భయంతో గుండెలు ఆగిపోతాయేమో అనిపించింది. ఎవరిని పిలవాలన్నా గొంతు తడారిపోయింది. చండీ! ఆ పిలుపు ప్రియకి అమృతపు సొన అయింది. శరీరంలో ఎక్కడా లేని బలం చోటు చేసుకోగా అతడి చేతిలో నుంచి తన చేతిని దులిపేసుకుని ఆ పిలుపు వినవచ్చిన దిక్కుకు పరిగెత్తింది. ఊరు నుండి ఎప్పుడొచ్చారు? ఇక్కడున్నానని ఎలా తెలిసింది మీకు? గబగబా ప్రశ్నలు వేసింది. ఆ కంఠంలో, ఆ ముఖంలో ఎంత ఆనందం! తనకి జీవితంలో అతడి కంటే ఆత్మీయుడు లేనట్టుగా. గంట క్రితమే వచ్చాను. పిన్నిని అడిగితే మీ ప్రోగ్రాం గురించి చెప్పింది. ముక్తసరిగా చెప్పి స్తంభం క్రీనీడలో ఉన్న తన కారు కేసి నడిచాడు నీల్. ప్రియ అనుసరించింది. మురళీధరం గబుక్కున తన కారులో పడి భళ్ళున తలుపు మూసుకుని సర్రెన వెళ్ళిపోయాడు. మీ పెంకెతనం మీకెంత ముప్పు తెచ్చిందో మీరిప్పటికైనా గుర్తించారా? స్టీరింగ్ అందుకుంటూ అన్నాడు నీల్. ప్రియకి సిగ్గుతో నోట మాట రాలేదు. తిరుపతయ్యకు చెప్పాను, మీరెక్కడికి వెళ్ళినా కారులో తీసుకువెళ్ళమని. ఇలా ఒంటరిగా ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ అప్రతిష్ట నాకే చుట్టుకునేది కదా. ఇతడు మొదటి నుండి అంతా చూస్తున్నాడన్నమాట. ఆ కుసుమ ఇలా మోసగిస్తుందనుకోలేదు. ఆ మోసం అనేది చెప్పి తెలిసి రాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నీల్ కార్ దిగి బజర్ నొక్కాడు. నళిన్ నిద్ర కళ్ళతో తూలుతూ వచ్చి తలుపు తెరిచాడు. ఇంటిల్లపాది నిద్రలో ఉంది. నీల్ మేడ మీదికి దారి తీస్తూ మీరు భోజనం చేయరా అడిగాడు. అర్ధరాత్రి పూట ఏం భోజనం? అసలు నాకు ఆకలిగా లేదు. అతడితో పాటు మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది. కాస్త ఆగండి, బొత్తిగా ఏమీ తినకుండా పడుకుంటారా? తన గదిలో నుంచి 2 యాపిల్ పళ్ళు, 2 అరటిపళ్లతో పాటు చాక్ కూడా పట్టుకువచ్చి ఇచ్చి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు నీల్. మరునాడు సాయంకాలం నీల్ హాస్పిటల్కి వెళుతూ ప్రియ గది తలుపు తట్టాడు. ప్రియ తలుపు తెరిచింది. హాస్పిటల్కి వెళ్తున్నాను, వస్తారా? ఒంట్లో అంత బాగుండలేదు, మీరు వెళ్ళిరండి. ఉదయం వెళ్ళారేమో, నాన్నగారితో నిన్నటి సంఘటన గురించి చెప్పలేదు కదా.
ప్రియ స్వరంలో వినిపించిన భయానికి, అలసటకు నీల్ కబుక్కున తల తిప్పి ఆమె ముఖంలోకి చూశాడు. జ్వరం వచ్చినట్టుగా ఆ ముఖం వడిలిపోయింది. అరే, బాగా సుస్థి చేసినట్టుందే. అలా గడప అవతల నిలబడి ప్రియ చెయ్యందుకుని చూశాడు. నిమిషం తర్వాత చేతిని వదిలేస్తూ, టెంపరేచర్ తగిలింది, మీరు విశ్రాంతిగా పడుకోండి, నేను వచ్చేటప్పుడు టాబ్లెట్స్ తెస్తాను అన్నాడు. నిన్నటి సంఘటన చెప్పే సందర్భం రాలేదు. ప్లీజ్ చెప్పకండి. ఇలా పెద్దవాళ్ళని మోసగించడం అంత మంచిది కాదు. అసలు నిన్నటి ప్రోగ్రాం గురించి నాన్నగారికి తెలుసా? చెప్పాల్సిన అవసరం కనిపించలేదు. మీ మీద ఆయనకి చాలా భరోసా. మీ పనులు చూస్తే ఇలా ఉన్నాయి. నీల్ నవ్వాడు. నిన్ననే నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. సరే సరే, నేను చెప్పనులేండి. వెనక్కి తిరిగి మెట్ల వైపు నడిచిన నీల్కి మెట్లు దిగి వెళుతున్న శారదమ్మ కనిపించింది. అతడి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. నీల్ తిరిగి వచ్చేసరికి రాత్రి 9 దాటిపోయింది. వస్తూనే ప్రియ గదిలోకి వెళ్ళాడు. ఆమె మంచం మీద పడుకుని ఉంది. ఆమె పక్క కిటికీలో నిన్న రాత్రి తను ఇచ్చిన పళ్ళు అలాగే ఉన్నాయి. అయితే రాత్రి ఈమె ఏమీ తీసుకోలేదన్నమాట. నిన్న రాత్రి జరిగిన సంఘటన నిజంగా ఆమె మనసును గాయపరిచే ఉంటుంది. అలాంటి సమయంలో తను ఆమెకు స్వాంతన కలిగేలా ఆత్మీయంగా ఒక్క సానుభూతి వాక్యం మాట్లాడలేకపోయాడు. పైగా ఎత్తి పొడిచాడు. ఉన్న దిక్కల్లా ఆమెకు తండ్రి మాత్రమే. ఆ తండ్రి రోగగ్రస్తుడై హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో తన ఇంట్లో ఉన్న ఆమెను ఊరడించాల్సిన బాధ్యత తనది. రాత్రి పళ్ళు చేతిలో పెట్టి వెళ్ళిపోవటం కాక దగ్గరుండి తినిపించాల్సిందన్నమాట. నీలు మనస్సు చివుక్కుమంది. తన ఇంట్లో తన అతిథిగా ఉన్న ప్రియ అభోజనంగా ఉండిపోయినందుకు. చండీ, అతడి స్వరం మృదువుగా పిలిచింది. ప్రియలో కదలిక రాలేదు. నీల్ మళ్ళీ పిలిచాడు. సమాధానంగా ఆమె నుండి సన్నటి మూలుగు వినవచ్చింది. నీలిక ఆగలేకపోయాడు. ఆమె మీదికి వంగి ఆమె చెయ్యందుకుని చూశాడు. జ్వర తీవ్రత హెచ్చుగా ఉంది. ఒక మనిషి ఇలా జ్వరంతో ఒళ్ళెగరకుండా పడి ఉంటే పిన్ని, ఇంట్లో వాళ్ళు అసలేం చేస్తున్నట్లు? నీల్ గబగబా కిందికి వచ్చి చీటీ రాసి నౌకర్ని ఇంజెక్షన్ కోసం బజారుకు పరిగెత్తించి పిన్ని కోసం చూశాడు. ఆవిడ పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళినట్లు తెలిసింది. 10 నిమిషాల్లో ఇంజెక్షన్ తీసుకొచ్చాడు నౌకర్. సిరంజీలో మందు నింపి ప్రియ కుడి చెయ్యి ఎత్తి ఇంజెక్షన్ చేస్తుంటే ప్రియ బాధగా మూలిగి కళ్ళు విప్పింది. ఆమె కళ్ళు 2 మంకెన పువ్వుల్లా ఉన్నాయి. ఇంజెక్షన్ చేసిన చోట అరచేత్తో గట్టిగా రుద్ది ఆ చేతిని నెమ్మదిగా పక్క మీద ఉంచాడు నీల్. ఫ్యాన్ వేసి రాములమ్మను ప్రియ దగ్గరే కూర్చోమని చెప్పాడు. ఆమె లేచినప్పుడు ఒక కప్పు వేడివేడిగా పాలిమ్మని కూడా చెప్పాడు. 3 రోజుల తర్వాత ప్రియ ముంజయ్యి పట్టుకుని అప్పుడే వదిలేస్తూ, నార్మల్కి వచ్చేసింది, ఇంజెక్షన్ అక్కర్లేదు, ఈ టాబ్లెట్స్ అయిపోయే వరకు వాడుతూ ఉండండి అన్నాడు నీల్. తన కోసం పళ్ళరసం తెచ్చిన రాములమ్మను, ఈరోజు వంట ఏం చేశారు రాములమ్మ అని అడిగింది ప్రియ. చింతకాయలు బచ్చలి కూర పెట్టి పప్పు చేశాను, బెండకాయ పులి. ప్రియకి నోట్లో నీళ్లూరాయి. అబ్బా, నోరంతా చప్పబడినట్టుంది. చింతకాయ బచ్చలి కూర కాంబినేషన్ నాకెంత ఇష్టమో నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. యాండి డాక్టర్ గారు, ఈరోజు జ్వరం ఏం లేదన్నారుగా, అన్నం తింటే ఏమవుతుంది? ఎంత ఆశ? నీళ్ళు వెక్కిరింపుగా అన్నాడు. భలేవారు, ఈరోజు జ్వరం రాలేదని చింతకాయ పప్పుతో అన్నం తినేస్తారు. ఈ 3 రోజులు మిమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండటంలో నా పనులన్నీ పాడయ్యాయి. మళ్ళీ జ్వరం తిరగబెడితే ఇంకేమైనా ఉందా? నవ్వాడు. అలాంటి నవ్వు నీల్ నవ్వగా ప్రియ ఎప్పుడూ చూడలేదు. అస్సలు నవ్వడు. నవ్వితే అది చిరునవ్వు మాత్రమే. ఇలా తెల్లటి పళ్ళు వరస అందంగా బయటపడేలా చెవులకింపైన శబ్దం చేస్తూ నవ్వటం మాత్రం ఇప్పుడే చూస్తోంది. అతడు సాధారణంగా తనకేసి సూటిగా చూస్తూ మాట్లాడడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడి చూపులు మరెక్కడో ఉంటాయి. తన కళ్ళలోకి సూటిగా చూస్తే అక్కడ అతను పట్టుకునేది ఏమైనా ఉంటుందని భయమా? అలా భయపడుతూ తన బ్రహ్మచర్యాన్ని ఎన్నాళ్ళు కాపాడుకోగలడని? ఎలాగా అతడు తన ముఖంలోకి చూడడు కదా అని ప్రియ నిస్సంకోచంగా అతడి ముఖంలోకి చూస్తూ ఉంటుంది. తెల్లటి వర్చస్సుతో కనుముక్కు తీరు అందంగా ఉండటం ఒకెత్తు, అతడి వ్యక్తిత్వం సంతరించుకున్న ఆకర్షణ ఒకెత్తు. దేనికి చలించని, దేనికి భయపడని ఆత్మవిశ్వాసం ఆ నేత్రాలలో, ఆ ముఖభంగిమలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది.
అలా చూస్తుంటే ప్రియకి తన తొలిచూపు తొలివలపు అన్నీ జ్ఞాపకం వస్తాయి. నిన్న మొన్నదాకా అతడి మీద ప్రతీకారంతో ఊగిపోవడం గుర్తొస్తుంది. అతడికి ఇంత దగ్గరగా వచ్చాక అతడి పట్ల తనకు కలిగిన ఆలోచనలు, ఆగ్రహం అన్నీ అర్థం లేనివనిపించసాగాయి. అతడు ధనవంతుడు కావటం వెనక కథ ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించింది కావచ్చు. తన తండ్రికి జరిగిన యాక్సిడెంట్తో అతడికి నిజంగా సంబంధం లేకపోయి ఉండొచ్చు. తను లేనిపోనివి ఊహించుకుని అతడి పట్ల శత్రుత్వం ఏర్పరుచుకుంది. నిజంగా అతడికి తమని సర్వనాశనమే చేయాలన్న సంకల్పమే ఉంటే తన తండ్రి పట్ల ఇంత ఆత్మీయత ఎందుకు కనబరుస్తాడు? ఇంత ద్వేషించిన తన పట్ల ఇంత శ్రద్ధ ఎందుకు వహిస్తాడు? ప్రియ ఆలోచనల రూపమే మారిపోసాగింది. నిన్న గురువారానికి కృష్ణకి 9వ నెల పడింది. బాబు, పురిటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. దీనికి నన్ను అడగాల పిన్ని? సాయంకాలం వెళతాను. కారుంటుందా? నువ్వెక్కడికైనా వెళ్ళే పనుందా? నేను వెళ్లాల్సి వస్తే ట్యాక్సీలో వెళతాలే. ఈ మధ్యకి శారదమ్మకి బాగా గొప్పలు అలవాటైపోయాయి. బయటకు వెళితే కారో ట్యాక్సీయో కావాలి. వచ్చిన ప్రతి సినిమా పిల్లలతో వెళ్ళి చూడాలి. ఆ ఇద్దరి పిల్లల్ని దొరబాబుల్లా తయారు చేసింది. ఇప్పుడు శారదమ్మ ఇంట శరణుజొచ్చిన మనిషిలా కాక ఇంట యజమానురాలిగానే దర్పం ఒలకబోస్తూ ఉంటుంది. బీరువాలో నుంచి ఎంత డబ్బు తీసివాడేసినా ఎన్నడూ లెక్కలు అడగడు నీల్. రాములమ్మని ఒక వంటలక్కని చేసేసింది శారదమ్మ. శారదమ్మ రాకముందు కూడా నీల్కే కాదు, అతడి ఆశ్రయంలో చదువుకుంటున్న పిల్లలందరికీ వంట చేసి పెట్టేది రాములమ్మ. అయితే అదొక పని కాక సేవగా భావించుకునేలా ప్రవర్తించేవాడు నీల్. శారదమ్మ వచ్చాక ఆమె పరిస్థితి చాలా హీనమైపోయింది. ఆమె చూసే చిన్న చూపును, మాట్లాడే మాటలను భరించలేకపోతుంది. కానీ ఏం చేస్తుంది? ఇక్కడి నుండి వెళ్ళిపోతే మరో దిక్కులేదు. శారదమ్మ ప్రవర్తనను ఆమె కొడుకు దృష్టికి తెద్దామా అనుకుంటుంది. ఆ పని అంత మంచిదిగా కనిపించలేదు. ఆమె మీద తనేం చెప్పినా చాడీల కిందకు వస్తుంది. వాళ్ళు ఎంతైనా తల్లి కొడుకులు. ఆయనకి తన మీద దురభిప్రాయం ఏర్పడినా ఏర్పడొచ్చు. రాములమ్మ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా ఉంది. ఆ ఇంట్లో చదువుకుంటున్న పిల్లల పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాగే తయారైంది. వాళ్లకు చదువుకోవడానికి అస్సలు టైం చిక్కడం లేదు. ప్రతి పనికి వాళ్ళని నౌకర్లని తరిమినట్టుగా బజారుకు తరుముతూ ఉంటుంది శారదమ్మ. తెచ్చిన ప్రతి వస్తువుకి ఏదో పేరు పెట్టడం, మళ్ళీ మళ్ళీ పంపటం. వాళ్ళ ప్రాణాలు విసిగిపోయాయి పాపం. 2 రోజుల తర్వాత మళ్ళీ శారదమ్మ నీల్ గదిలోకి వచ్చి అంది, కృష్ణకి 5వ నెల పువ్వులు ఇడిపించడానికి కుదరలేదు. ఇప్పుడైనా కాస్త లాంఛనం జరిపించకపోతే దాన్ని అత్తగారి దెప్పనలకు అంతుండదు. ఎంత కావాలి? నీ ఇంట్లో ఉన్నాం కాబట్టి నీ తాహతకు తగినట్టుగానే జరపాలి. నసిగింది. నా ఇల్లంటావేం పిన్ని? ఇది నీ ఇల్లే. ఈ సంగతి నువ్వు ఇంటికి వచ్చిన రోజే చెప్పాను. ఎంత కావాలో తీసుకోమన్నట్టుగా డబ్బున్న లెదర్ బ్యాగ్ సవత్తల్లి ముందుంచాడు నీల్. దశమి రోజు కృష్ణకు పువ్వులు ముడిపించటానికి బాగుంటుందనుకున్న శారదమ్మ ఆ రోజు ఏర్పాట్లు కృష్ణ పెళ్లినాటి కంటే అట్టహాసంగా చేసింది. కారు పంపి వియ్యాలవారిని పిలిపించింది. తను ఇంటికి వచ్చాక ఇంటి చుట్టుపక్కలున్న గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలు ఏర్పరచుకుంది. ఓ మెత్తైదు పిల్లను వెంటబెట్టుకుని ముందు రోజే వాళ్ళందరినీ పిలిచొచ్చింది. ఆ రోజు కోసం పిండి వంటలు సరి. నిన్నటి నుండి పిండి వంటలు అవి ఇవి చేసి అలసిపోయిన రాములమ్మ ప్రియ గదిలోకి వచ్చింది తూలుతూ సోలుతూ. తలకు రాసుకోవడానికి ఏమైనా ఉంటే ఇవ్వమ్మా, తల వక్కలైపోతుంది అంది. అలా ఉన్నామేమిటి? జ్వరం వచ్చిందా? ప్రియ సమీపించి రాములమ్మ ఒళ్ళు పట్టి చూసింది. జ్వరం వచ్చిందా? పడుకోలేకపోయావా? ఈవేళ చస్తానన్నా శారదమ్మ ఒప్పుకోదు పట్టుకుపోయిన గొంతుతో అంది రాములమ్మ. బావుంది. ఇంత జ్వరం వచ్చినా చెయ్యాలని ఖరారుందా? జీతం పుచ్చుకునే నౌకర్లు కూడా చేయరు. నువ్వు కిందికెళ్ళకు, నా గదిలో పడుకో. ఏం జరుగుతుందో చూద్దాం. వద్దమ్మా, లేనిపోని గోల. ఎందుకు అలా భయపడతావు నువ్వు? ఈ కాస్త ఆధారం కూడా పోతే నా కొడుకు చదువు, నా బ్రతుకు ఏం కావాలి? రాములమ్మ ఏడవసాగింది. నీకు నీ కొడుకు ఇంత తిండి పెట్టడానికి 10 మంది చేసే చాకరీ నీ చేత చేయించుకోవడం ఏం ధర్మమో ఆమెను అడుగుతాను. సవతి కొడుకు పంచన చేరి తన పాత బతుకును మర్చిపోయినట్టుంది పాపం. ప్రియ ఆవేశపడింది. చూడు, నీకేం కాదు.
నిన్నెవరైనా వెళ్ళగడితే మా ఊరికి వచ్చి నా దగ్గరుందు గాని ఇప్పుడు మాత్రం నువ్వు కిందికి వెళ్ళకు. ఆవిడ నిన్నెంత సతాయిస్తుందో నేను చూస్తున్నానుగా. బలవంతంగా రాములమ్మని అక్కడే పడుకునేలా చేసింది, తలకు రుద్దుకోవడానికి అమృతాంజనం ఇచ్చి. 10 నిమిషాలు మించకుండానే రాములమ్మ ఆచూకీ తెలుసుకుని వచ్చి పడింది శారదమ్మ. మెట్ల మీద వస్తూ ఉండగానే ఆవిడ అరుపులు వినిపించి, నువ్వు మెదలకుండా పడుకో చెప్పింది ప్రియ. పడుకుందే కానీ రాములమ్మ గుండెల్లో గుండెలు లేవు. వచ్చి ఇక్కడ పడకేసామేమిటి? అల్లుడొచ్చాడు, టీ పెట్టాలి, పడుకోవడానికి ఇదా సమయం? జ్వరం వచ్చిన వాళ్ళకి సమయాలేమిటి? ఆవిడకు బాగా జ్వరం వచ్చింది పాపం. ఇప్పుడు పడుకుంటే ఎలాగా? అవతల అంత పని ఉంటే ఇంటి నిండా చుట్టాలు దిగిన సమయం చూసి పడక వేస్తే ఎలా? సమయం చూసి పడక వేయలేదు. 10 మంది పెట్టు చాకిరి ఆవిడ ఒక్కదాని చేత చేయిస్తే వచ్చిన జ్వరానికి పడుకుంది. జ్వరంతో ఆవిడ ఒళ్ళు సలసలా కాగిపోతుంది. నేనే పడుకోమని చెప్పాను. అంత నౌకర్లు లేకుండా పని జరగకపోతే నేనొస్తా పద శారదమ్మా, ఏం చేయాలో చెప్పు. ప్రియ కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా తోచిపోయింది శారదమ్మకు. మండిపడింది శారదమ్మ. బొడ్డు కోసి పేరు పెట్టావా? వయసు అంతరం చూసుకోనక్కర్లేదా? ప్రియ నవ్వి, ఈ వేళను కొత్తగా పరిచయం కాదు వరుసలు కలపడానికి, అమ్మగారు అని పిలవడానికి. నువ్వెవరివో, నువ్వెలా చేతులు నలుపుకుంటూ మా నాన్నగారికి చాటుగా నిలబడి 10-25 అడిగి తీసుకువెళ్ళి ఎలా సంసారం గడిపేదానివో నేను మర్చిపోలేదు. చిన్నమ్మగారు అని పిలిచిన నిన్ను నేను శారదమ్మ అనక ఏమనాలి అంది. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఉంది నీ వరస. ఒకనాడు నువ్వు నీ బాబు గొప్ప అయితే ఇప్పుడే ఉందే. ఇప్పుడు నీ బతుకేమిటో చూసుకో. నా ఇంట్లో ఉండి నన్నే అంటావు. మాట పెరిగిపోయింది. ఒకరిని ఒకరు అనటంలో ఎవరూ తక్కువ అనిపించుకోలేదు. ఈ గొడవ మొదలైనప్పుడే వచ్చిన నీల్ని ఇద్దరూ గమనించనేలేదు. శారదమ్మ నీల్ని చూస్తూనే పిచ్చిగా అరవసాగింది. అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లో చేర్చి డబ్బు క్షవరం చేయించుకుంటున్నావు. కావలసిన సమయంలో అక్కరకు రాకపోతే ఎందుకు వీళ్ళంతా? వీళ్ళని పోతుల్ని మేపినట్టు మేపడానికి నీ డబ్బంత తేరగా వచ్చిందా ఏమిటి? నిజంగా ఆవిడకి జ్వరం వచ్చిందో ఈవిడ నేర్పి పెట్టిందో? ఇంట్లో బంధువులు రాగా చూసి పడక పెడితే ఎలా? ఇప్పుడే అల్లుడు దిగాడు, 1 గంటలో పేరంటాళ్ళు వస్తారు. జ్వరంతో భయంతో వణికిపోతూ లేవబోయింది రాములమ్మ. వస్తా పదమ్మా, అల్లరి పెట్టకు చేతులు జోడించింది. నీల్ రాములమ్మని సమీపించి చెయ్యి పట్టుకు చూశాడు. జ్వరం నిజంగా వచ్చింది పిన్ని. జ్వరం రాకపోతే ఆవిడ ఒళ్ళు దాచుకునే మనిషి కాదు అన్నాడు. జ్వరం ఊరికే రాలేదు, 10 మంది పెట్టు చాకిరి ఒక్కదానితో చేయిస్తే వచ్చింది. ప్రియా ఊరుకోలేకపోయింది. ముందు నువ్వు నోర్ముయ్, మా ఇంటి వ్యవహారాలలో నువ్వు చెయ్యి పెట్టకు శారదమ్మ కసిరింది. వాళ్ల తగువులో తను తలదూర్చే ప్రయత్నం చేయకుండా తన గదిలోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసొచ్చాడు నీల్. 1 గంటలో వంట మనిషి వస్తాడు పిన్ని, నువ్వేం కంగారు పడకు. రాములమ్మ, ఈ టాబ్లెట్ వేసుకుని పడుకో. శారదమ్మ వెళ్ళిపోయింది విసురుగా. అనాథల్ని చేరదీసి పోషిస్తున్నారని, పేద పిల్లలకి చదువులు చెప్పిస్తున్నారని పెద్ద పేరు. వాళ్ళని నిజంగా ఇంట్లో అనాథలుగా చూస్తున్నారో నౌకర్లుగా చూస్తున్నారో మీరు కాస్త చూసుకోనక్కర్లేదా? ప్రియా అడిగింది. నీళ్ళు అయోమయంగా చూసినా ఎవరిని ఏమనాలి అన్నాడు. మీ పిన్నిని ఇదేమని అడగాలి. ఆవిడని ఏమీ అనటానికి నాకు నోరు రాదు. ఆవిడ తీరని కోరికలు ఇక్కడ తీర్చుకుంటుంది. ఆమె వచ్చిందే అందుకోసం. అలా అని ఆవిడ ఎవరిని ఎలా హింసించినా ఇదేమని అడగరన్నమాట. రాములమ్మని చదువు కోసం ఉన్న మిగతా పిల్లల్ని శారదమ్మ ఎలా చూస్తుందో చెప్పింది. నాకు తెలియని సంగతులు కావు ఇవి, కానీ ఏం చెయ్యాలో తోచలేదు. అయితే వాళ్ళు ఇక్కడ నుండి పారిపోనైనా పోవాలి. ఈ కష్టాలు పడుతూ పడుండనైనా ఉండాలి. ఇంతవరకు నా మనసు మీదికి రాలేదంతే. దీనికి ఏదో ఉపాయం ఆలోచించాలి. అబ్బా, మీ పిన్ని ఎంత మారిపోయింది. కళ్ళతో చూడకపోతే మనుషులు ఇంత విచిత్రంగా మారిపోతారని నాకు తెలిసేది కాదు. ఒక పూట తిని తినక అన్నట్టు ఎలా గడిపేవారని ఇప్పుడెంత డాబు దొరపాలు నేర్చుకుంది. ఇదంతా తన సొమ్ము కాదనేగా ఇంత లెక్క లేకుండా ఖర్చు పెట్టడం. ప్రియ తన ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు. కళ్ళతో చూడకపోతే నేను కూడా నమ్మేదాన్ని కాదు మనుషులు ఇంత సిగ్గు లేకుండా తయారవుతారా అని. శారదమ్మ మళ్ళీ పని మీద వచ్చిందో పొంచి వినడానికే వచ్చిందో కానీ రంగంలో ప్రవేశించింది. ఒకనాడు ఇతడిని నీ గడపలో కాలు పెట్టవద్దని పని మనిషితో చెప్పించిన దానివి కాదు,
నీ ఆస్తి హరించుకుపోవడానికి ఇతడే కారణమని కారాలు మిరియాలు నూరిన దానివి కాదు. ఇప్పుడు ఇతడే కాదు, నీకు నీ బాబుకి దిక్కయింది. ఎంతలో ఉండాలో అంతలో ఉండక నా మీద చాడీలు చెప్తావా? కట్టుకున్న పెళ్ళాంలా డబ్బు ఖర్చవుతుందని గోల పెడతావా? అతడెవరనుకున్నావే? నా కొడుకు. అతడి సొమ్మును నేను తింటే నీకేం కడుపు నొప్పి? హఠాత్తుగా జరిగిన ఈ దాడికి ప్రియే కాదు, నీల్ కూడా తెల్లబోయాడు. దాన్ని తీసుకొచ్చిన రోజే చెప్పాను, ఈ పీడని ఇక్కడికెందుకు తెచ్చావని. ఇప్పుడు అది ఏం చేస్తుందో చూస్తున్నావా? మందరలా నా మీద చాడీలు చెప్పి నీకు ఏవేవో నేర్పుతుంది. చెప్పు, నన్ను వెళ్ళిపోమంటావా, దీన్నెక్కడికైనా పంపిస్తావా? ఈవిడి చేత నన్ను ఇలా అవమానింప చేయాలనేనా నన్ను ఇంటికి బలవంతంగా లాక్కొచ్చారు? నిలదీసింది ప్రియ నీల్ని. ఒకరు తన పిన్ని, ఒకరు తన గెస్ట్. ఎవరి వైపు మాట్లాడాలి? ఎవరిని సందిగించాలి? తన పరిస్థితి చాలా ఇరుకున పడ్డట్టు తెల్లముఖం వేసుకు చూడసాగాడు నీల్. చెప్పవయ్యా, చెప్పండి. నీల్ ఇద్దరి మధ్యకు వచ్చి 2 చేతులు జోడించాడు. మీ ఇద్దరికీ నా నమస్కారం. కింది వాళ్ళు వింటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ గొడవ ఈ వేళకు నా మర్యాద నిలబెట్టండి అన్నాడు అర్దింపుగా. అది ప్రార్థన కానీ ఆజ్ఞ కానీ నీల్కి ఎదురాడగల శక్తి ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో, ఒక్క అనిల్కి తప్ప. ఈ గొడవ అంతటితో సద్దుమణిగిపోక తప్పలేదు. రాత్రి పేరంటం అయిపోయాక కృష్ణ అన్నగారికి పాదాభివందనం చేయడానికి పైకొచ్చింది. నెలలు నిండిన ఛాయి తేలి కొత్త అందం సంతరించుకున్న కృష్ణ ఖరీదైన పట్టుచీరలో మరింత నిండుగా కనిపిస్తుంటే నీల్ హృదయంలో ఏవో మమతల తరంగాలు సుళ్ళు తిరిగాయి. బరువుగా కిందికి వంగి అన్నగారి పాదాలంటి నమస్కరించింది కృష్ణ. పండులాంటి కొడుకును కనాలమ్మా, తలమీద చేయించి ఆశీర్వదిస్తూ కృష్ణ కళ్ళలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు చూసి విచలితంగా, ఈ సమయంలో కంటతడెందుకమ్మా అడిగాడు. మా నుండి నువ్వేమీ పొందకపోయినా నీ నుండి మేము ఎన్ని పొందుతున్నామన్నయ్యా? ముఖ్యంగా నేను. మా అత్తగారి తరపు నుండి నా మీద ఈగ కూడా వాలకుండా ఎప్పటికప్పుడు ఈ చెల్లెలికి ఎన్నెన్నో సమకూరుస్తున్నావు. మా వారికి మేనేజర్ గిరి, మా దంపతులకు బంగళా, మేమెక్కి తిరగడానికి కారు. కృష్ణ గొంతు గాద్గదికమైపోయింది. ఎవరికి చేస్తున్నాను ఇదంతా? నా చెల్లెలికి బావమరిదికేగా. నేనింకా పరాయిగానే కనిపిస్తున్నానా కృష్ణ? సొంత అన్నయ్య కూడా చేయనవి నువ్వు చేస్తుంటే. అమ్మలు వేరైనా మనకి నాన్న ఒక్కడేనమ్మా. అనిల్కి మాత్రం నా మీద ప్రేమ లేదా? ఉంది, కానీ అది అభిమానం వెనక దాచేశాడు. ఆ అభిమానపు తెర ఎప్పుడో నేనే చీలుస్తాను. అప్పుడైనా మనందరం ఒక కుటుంబంగా జీవించకపోతామా? ఒక కుటుంబంగా జీవించాలన్న తపన అతడు ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. కానీ అది అతడు కోరిన విధంగా ఎప్పుడు నెరవేరుతుంది? కృష్ణ నుండి ఒక నిట్టూర్పు వెలువడింది. 11వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.